ఇంకా 3 నెలలే సమయం ఉంది. వైసీపీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించింది. టీడీపీ జనసేనతో పొత్తు ఖరారు చేసుకుంది. అయితే 3 పార్టీల అభ్యర్థులను మాత్రం ఇంకా ప్రకటించలేదు. సీట్ల కేటాయింపుపై టీడీపీ జనసేనలో అప్పుడే ఫైరింగ్ మొదలైంది. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకుండానే టీడీపీ 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కౌంటర్గా జనసేన మరో 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఇంకా కసరత్తును మొదలుపెట్టలేదు. బీజేపీ పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. సీట్ల సర్దుబాటును ఎలా చేసుకోవాలో తెలియక టీడీపీ జనసేన అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. తమకు స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి ఉందంటూ అరకు మండపేట అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగకముందే టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం ఏమిటంటూ ప్రశ్నించారు. తనకు స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి ఉందంటూ రాజోలు రాజానగరంలో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. అయితే టీడీపీతో పొత్తుకు మాత్రం ఢోకా లేదని హామీ ఇచ్చారు. 40 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. 25 సీట్లతో సరిపుచ్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. నిజానికి 50 నుంచి 60 సీట్లు తీసుకోవాలని కొందరు తనను రెచ్చగొడుతున్నారని పవన్ చెప్పారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే తమ పార్టీ కొన్ని సీట్లు సాధిస్తుందని, అధికారం చేపట్టే ఛాన్స్ మాత్రం లేదని అంగీకరించిన పవన్ జగన్ను ఓడించి అధికారం చేపట్టేందుకే టీడీపీతో జతకట్టానని వివరించారు. బీజేపీ మాత్రం వెయిట్ అండ్ సీ అంటోంది. అంటే టీడీపీ జనసేన పొత్తు కాస్త టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మారుతుందా? బీజేపీతో కలిసిందన్న సాకుతో జనసేనకు టీడీపీ గుడ్ బై చెబుతుందా అనే చర్చ నడుస్తోంది. పోలింగ్ నాటికి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో. వైసీపీ కూడా పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఆ ఇన్ఛార్జీలే రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు అని ప్రచారం జరుగుతోంది. జగన్ మాత్రం ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. దీనిపై సిట్టింగ్లు, ఇతర ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలించి స్థానిక నాయకుల ఎత్తుగడలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎంపిక సమయంలో అవసరమైతే మార్పు చేర్పులు చేసే అస్త్రాన్ని జగన్ తన వద్దే ఉంచుకున్నారని పార్టీ అగ్రనాయకులు చెబుతున్నారు. నిజానికి టీడీపీ జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాలపై పంచాయతీ నడుస్తోంది. 2 పార్టీలు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసి ప్రచారంలోకి దిగాల్సిన సమయంలో కూడా ఈ పార్టీలు ఆ దిశగా దృష్టి పెట్టలేకపోతున్నాయి. అసలు టీడీపీ జనసేన మధ్య పొత్తు ఏర్పడి ఏడాదికి పైనే అయింది. సీట్ల సర్దుబాటు చర్చలు మాత్రం ఇంకా మొదలు కాలేదు. పవన్, చంద్రబాబు 2 సార్లు భేటీ అయ్యారు. సీట్ల కేటాయింపుపై మాత్రం చర్చించలేదు. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారో తేల్చాలని 2 పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జనసేన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోంది. ఇది టీడీపీకి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆ జిల్లాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులున్నారు. జనసేనకు ఏ సీట్లిస్తారో, అక్కడి సీనియర్ నాయకులను ఎలా బుజ్జగిస్తారో అని టీడీపీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనసేనకు కేటాయించే స్థానాల్లో టీడీపీ నాయకులు సహకరిస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. కృష్ణా జిల్లాల్లోనూ జనసేన పార్టీ కొన్ని స్థానాలను ఆశిస్తోంది. టీడీపీకి కీలకమైన ఈ జిల్లాలో సీట్ల సర్దుబాటు ఆ పార్టీకి తలబొప్పి కట్టిస్తోంది. ఎన్నికలకు అవసరమైన సరంజామా కూడా టీడీపీనే సమకూర్చాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పవన్ తోనూ జనసేన నాయకులతోనూ సర్దుబాటు ఎలా చేసుకుంటారన్న దానిపైనే పొత్తు మనుగడ ఆధారపడి ఉంది. టీడీపీకి కొన్ని సీట్లలో అంతర్గత సమస్యలు తప్పటం లేదు. టికెట్ కోసం కొన్ని సెగ్మెంట్లలో 2-3 నాయకులు పోటీ పడుతున్నారు. చురుకైన యువ నాయకులకు టికెట్ ఇస్తే సీనియర్లు అలుగుతున్నారు. సీనియర్లకు టికెట్ ఇస్తే యువ నాయకులు రివోల్ట్ అవుతున్నారు. పార్టీ అగ్రనేతలు వీళ్లను ఎలా డీల్ చేస్తారో చూడాలి. పోటీ లేకుండానే టికెట్ ఖరారు చేసిన సీట్లు కూడా ఉన్నాయి. అయితే వైసీపీ ఎవరికి టికెట్ ఇస్తుందో చూసిన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అసంతృప్తులను తమ వైపు లాగాలని చంద్రబాబు చూస్తుంటే టీడీపీ అసంతృప్తులపై జగన్ కన్నేశారు. సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాస్ ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది.
ఆయన విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల టికెట్ కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం ఎటూ తేల్చటం లేదు. అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకివ్వాలని, అనకాపల్లి ఎంపీ సీటు తన కుమారుడికి ఇవ్వాలని చింతకాయల అయ్యన్న పాత్రుడు పట్టుబడుతున్నారు. అయితే ఎవరికైనా ఒకరికే టికెట్ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేయటంతో అయ్యన్న పాత్రుడి కుటుంబం కూడా అసంతృప్తిగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి టికెట్ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని వార్తలొస్తున్నాయి. దీంతో అక్కడి టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అలకపాన్ పెక్కారు. కాకినాడ సిటీ స్థానాన్ని జనసేనకు కేటాయించొద్దని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. తన సీటు జనసేనకిచ్చేది లేదని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇప్పటికే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నాయకుల మధ్య జనసేన చిచ్చుపెట్టింది. ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లు పవన్ పార్టీకి కేటాయిస్తారన్న ప్రచారం జరగటంతో అక్కడి టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు మొండి చేయి చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో కొత్త వారికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సత్తన్నపల్లి టికెట్ను తనకు కాకుండా బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వాలని టీడీపీ అధినాయకులు ప్లాన్ చేస్తున్నట్లు వచ్చిన వదంతులతో కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం అగ్గిలం మీద గుగ్గిలమవుతున్నారు. చిలకలూరిపేట టికెట్ కోసం ప్రవీణ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హోరాహోరీ పోరాడుతున్నారు. నెల్లూరు సిటీ స్థానాన్ని వైసీపీ బహిష్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇస్తారని వార్తలు గుప్పుమనటంతో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరగటంతో మాజీ మంత్రి అఖిల ప్రియ మండిపడుతున్నారు. ఇలాంటి జాబితా పెద్దగానే ఉంది. సీట్ల సర్దుబాటుపై జనసేన, టీడీపీ మధ్య చర్చలు ప్రారంభం కాలేదు. కానీ అంతర్గత కసరత్తు జరుగుతోందని వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో వచ్చిన లీకేజీలతోనే కొన్ని చోట్ల సమస్యలొస్తున్నాయి. టీడీపీ బలహీనంగా ఉన్న స్థానాలను, సమస్యాత్మక నియోజకవర్గాలను జనసేనకు కట్టబెట్టాలని చూస్తుందనే టాక్ వస్తోంది. జనసేన మాత్రం తనకు బలమున్న స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోంది. ఇక్కడే రెండు పార్టీల మధ్య తకరారు తప్పదని తెలుస్తోంది. సీట్ల పంపకం సజావుగా జరగకుంటే ఉమ్మడి ప్రచారం, ఓట్ల బదలాయింపుపై ప్రభావం పడుతుందని రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తున్న వైసీపీ ఇప్పటికే సీట్ల కేటాయింపు పూర్తి చేసి ప్రచారాన్ని ప్రారంభిస్తే తామింకా సీట్ల సర్దుబాటే చేసుకోలేదని, ఇలా అయితే వెనకబడతామని రెండు పార్టీల నాయకులు టెన్షన్లో ఉన్నారు. అయితే జగన్ ఎంపిక చేసే అభ్యర్థికి దీటైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకే చంద్రబాబు ఆలస్యం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా పొత్తు, సీట్ల సర్దుబాటు, ప్రచారం, ఓట్ల బదలాయింపు టీడీపీకి సవాల్గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయంలో విశేష అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి అసంతృప్తులను ఎందరినో చూశారని, ఎవరికి ఎలా చెక్ పెట్టాలో ఆయనకు తెలుసని, ఎవరికి టికెట్ కేటాయించాలనే విషయంపై ఆయన స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నారని, కార్యకర్తలకు ముందే చెబితే సమస్యలు ఎదురవుతాయనే బహిర్గతం చేయటం లేదని మరికొందరు వాదిస్తున్నారు. అయినా సమస్యలను సాధ్యమైనంత త్వరగా ముగించుకుని టికెట్లు కేటాయించి ప్రచారానికి వెళ్తేనే విజయం సాధ్యమని, లేకుంటే విజయం సంక్లిష్టంగా మారుతుందన్న వాదన లేకపోలేదు.